హాయ్ అండి. మనమంతా ఎండాకాలం రాగానే రాక ముందుగానే ఏసీని క్లీన్ చేయించుకుంటాం. అదేనండి సర్వీసింగ్ చేయించుకుంటాము. కానీ ఎప్పుడైనా మీరు గీజర్‌ని సర్వీసింగ్ చేయించారా? ఎందుకు చెప్తున్నానో మీరు ఈ వీడియో చివరి వరకు చూస్తే అర్థమవుతుంది. అయినా మా గీజర్ బాగానే పనిచేస్తుందండి. హాట్ వాటర్ బాగా వస్తుంది. అండ్ ఎప్పుడు ఎలాంటి ఇష్యూ తీసుకురాలేదు. మీరు బాగానే చెప్తారు, మంచిగా ఉన్నదానికి సర్వీసింగ్ ఎందుకు అని అనుకుంటారేమో. మేముండేది బీరంగూడ. ఇక్కడ వాటర్లో టీడీఎస్ చాలా ఎక్కువ ఉంటుంది. మనం ఈ మధ్య న్యూస్లో చూస్తున్నాం కదా, చాలా వరకు గీజర్లు పేలిపోతున్నాయి అంటూ న్యూస్ వింటున్నాము. అది చూడగానే మా ఇంట్లో కూడా గీజర్ని సర్వీసింగ్ చేయిద్దాం మనం ఒకసారి అని అనుకున్నాము. 3 ఇయర్స్ నుంచి అయితే మాకు అది ఏ ఇష్యూ తేలేదు. సో మేము సండే రోజు అర్బన్లో స్లాట్ బుక్ చేసుకున్నామండి. ఏదైనా క్లీనింగ్ ప్రాసెస్ ఉంటే అర్బన్లోనే తీసుకుంటాము. చాలా బాగుంటుందండి సర్వీస్ మాత్రం. వీడియోలో చూస్తున్నారు కదా, అతను ఎంత ట్రై చేస్తున్నారో గీజర్ కాయిల్ని బయటకు తీయడానికి. సర్వీసింగ్ చేసే అతను అంటున్నారు, లోపల అంతా సున్నమంతా ఒక రాయిలాగా ఫామ్ అయింది మ్యామ్ అని చెప్తున్నారు. ఇంకా మీరు ఇలాంటి వాటర్తో తలస్నానాలు చేస్తున్నారు అంటే మీ జుట్టంతా ఊడిపోద్ది మ్యామ్ అని చెప్తున్నారు. మీ వాటర్ కూడా ఇలాగే ఉంటే ఖచ్చితంగా గీజర్ని సర్వీసింగ్ చేయించుకోండి. ఎందుకు చెప్తున్నానో ఈ వీడియోని చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. మాది G+1 బిల్డింగ్ అండి. గ్రౌండ్ ఫ్లోర్ కట్టినాక అందులో 4 ఇయర్స్ ఉన్న తర్వాత మేము ఫస్ట్ ఫ్లోర్ కట్టించుకున్నాము. ఈ గీజర్ ఇందులో 3 ఇయర్స్ నుంచి ఉంటుంది. ఈ 3 ఇయర్స్లోనే ఇందులో ఇంత సున్నం ఫామ్ అయి ఉంటే మా గ్రౌండ్ ఫ్లోర్లో మాత్రం 7 ఇయర్స్ అవుతుందండి గీజర్ పెట్టించి. అది ఎలా ఉందో, దాని పరిస్థితి ఎలా ఉందో దీన్ని చూసినప్పుడు నాకు దాన్నే తలుచుకున్నాను. మన ఇంట్లో ఆడవాళ్ళు చిన్న చిన్న పిల్లలతో వాళ్ళు ఒంటరిగా ఉంటూ ఉంటారండి. ఏదైనా జరిగినప్పుడు వాళ్ళ తోడుగా ఎవ్వరూ ఉండరు, ఎలా అనే భయం వేస్తుంటుంది. సో మీరు ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని సర్వీసింగ్ మాత్రం చేయించడానికి ట్రై చేయండి. మన ఇంట్లో పెద్దవాళ్ళు కూడా ఉంటుంటారు, వాళ్ళకి సరిగా తెలియదు. మనం చాలా వరకు గీజర్ స్విచ్ వేసుకొని అప్పటికప్పుడే స్నానానికి వెళ్తుంటాము. చిన్నపిల్లల కోసం హాట్ వాటర్ని అప్పుడే పట్టి పోస్తూ ఉంటాము. సో షాక్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. యాక్చువల్లీ మాది 10 లీటర్ కెపాసిటీ ఉన్న హవెల్స్ బ్రాండ్ గీజర్ అండి. అందులో సగం వరకు ఇదిగో ఈ మట్టి, ఈ సున్నమే ఉండిపోయింది. మరి ఇన్ని రోజులు హాట్ వాటర్ ఎలా వచ్చాయో నాకు అర్థం కావట్లేదు. ఒకసారి చూడండి ఎలా ఉందో. సో ఇదండి వీడియో. బీ అవేర్ ఫర్ యువర్ ఫ్యామిలీ.